హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వల్లన్స్ కిచెన్ కింగ్ ఛానల్. ముందుగా అయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మహాబలిపురం అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఆ తీర ప్రాంతంలో వెలిసిన సీ షోర్ టెంపుల్. ఈ టెంపుల్కి మరి ఒక పేరు జలసైన టెంపుల్, అనగా రెస్టింగ్ ఇన్ వాటర్. మహాబలిపురంలో బంగాళాఖాతం తీరం వెంబడి ఉండే ఈ సీషోర్ టెంపుల్ యునెస్కో గుర్తింపు పొందింది. ఈ సీషోర్ టెంపుల్ 7వ శతాబ్దంలో రాజసింహన్ అని పిలువబడే 2వ నరసింహవర్మచే నిర్మించబడింది. ఈ యొక్క రాజసింహన్ గ్రానైట్ దిమ్మెలను రకరకాల ఆకారాలలో మలిచి ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మాణాలను చేయడం ద్వారా ఈ శిలాలయాలు ప్రత్యేకత పొంది ఉన్నాయి. ఈ యొక్క ఆలయాలను 7 పగోడాస్ అని అంటారు. ఇప్పుడు మనం చూసేది 7వ పగోడా. మిగతా 6 సముద్ర గర్భంలో ఉన్నాయి అని ఆర్కియాలజిస్టులు పేర్కొంటున్నారు. పల్లవ రాజులు నిర్మించిన ఈ సీషోర్ టెంపుల్లో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సీషోర్ టెంపుల్లో ఎన్నో వింతలు, మరెన్నో విచిత్రాలు దర్శనమిస్తాయి. ఇందులోని శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారని అనిపిస్తుంది. ఆలయ గోపురంపై ఉండే శూలాన్ని మనం చూసినప్పుడు అప్పటి టెక్నాలజీకి అబ్బురపడాల్సిందే. శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతని తల మీద 2 కొమ్ములు, అలాగే హెల్మెట్ ధరించినట్లు ఉంటుంది. విచిత్రం ఏమిటంటే గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మించారు. ఉపగ్రహ వాహక నౌకలు పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు బయటికి పోయే విధంగా ద్వారాలను నిర్మించారు. కిటికీలు, తలుపులు కనబడకుండా రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ను తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారు. చాలా విచిత్రం కదండి. ఆలయం చుట్టూ నంది విగ్రహాలను వరుస క్రమంలో పేర్చారు. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు. ఈ ఆలయంలో మరో విచిత్రం ఏమిటంటే ఈ టెంపుల్ ప్రక్కనే ఒక విచిత్రమైన చతురస్రాకారంలో ఉండే ఒక చిన్న ట్యాంక్ ఉంది. చూశారు కదా, ఇదే ఆ ట్యాంక్.
ఇందులో కొంచెం వాటర్ ఉంది. అయితే డ్రై సీజన్లో మనం బాగా గమనించినట్లయితే కీ హోల్ లాంటి రంధ్రం మనకు కనిపిస్తూ ఉంది. చూశారు కదా, ఇదే ఆ రంధ్రం. ఈ యొక్క రంధ్రం గ్రౌండ్ వాటర్ లెవెల్కి కనెక్ట్ అయి ఉంటుంది. చూశారు కదా, ఇదే ఆ రంధ్రం. దీనిని కీ హోల్ అంటారు. ఇది డ్రై సీజన్లో మనకు బాగా కనిపిస్తుంది. రైనీ సీజన్లో కొంచెం కనిపించదు అనమాట. ఈ విధంగా ఉంటుంది. ప్రక్కనే వేరు మార్క్స్ కలిగిన ఒక సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఉంది. చూసారా? స్థానికులు ఏమి అంటున్నారంటే ఇది ఒక ఫ్లడ్ ఇండికేటర్ లాగా పనిచేస్తుంది అని, అలాగే జరగబోయే సునామీలను సూచిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సిలిండ్రికల్ స్ట్రక్చర్లో ఒక చిన్న దేవుని విగ్రహం ఉంది. ఎప్పుడైతే వాటర్ లెవెల్ ఈ విగ్రహం యొక్క నెక్ను టచ్ చేసినట్లయితే ప్రళయం వస్తుందని ప్రజలు నమ్ముతారు. ఎప్పుడైతే వాటర్ లెవెల్ ఈ విగ్రహం యొక్క నెక్ని టచ్ చేస్తుందో అప్పుడు పూజారి అనౌన్స్మెంట్ చేసి ఇక్కడ ప్రజలను ఖాళీ చేయిస్తారు. నెక్స్ట్ 48 అవర్స్లో ఫ్లడ్ వస్తుందని సూచిస్తుంది. ఇది ఒక వాతావరణ సూచక పరికరంలాగా పనిచేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఏన్షియన్ టెక్నాలజీ ఎంత గొప్పదో. ప్రస్తుత కాలంలో సునామీ వస్తుందా రాదా అని ఈ మధ్య కాలంలో కనుక్కున్నారు. అయితే మన పూర్వీకులు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే సునామీ వస్తుందా రాదా అని కనిపెట్టగలిగారు. అయితే మన పూర్వీకులు ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేశారు? మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన దేశ ఘన చరిత్రను తరతరాలకు చాటి చెప్పుదాం. జై హింద్.